చేయకుండా కేసీఆర్ గారికి పేరు వస్తుందేమోనని నీ కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టినావు నువ్వు. సరిగా వైద్య రంగం ఇంకా చాలా ఉన్నాయి, కాక వికలమైపోయింది. శాంతి భద్రతల గురించి చెప్తే ఇక అది ఇంకో రోజు సపరేట్గా చెప్తా. లా అండ్ ఆర్డర్ చాలా విషయాలు కూడా లా అండ్ ఆర్డర్లో ఉన్నాయి. లా అండ్ ఆర్డర్లో అయితే చాలా నేను చెప్పడం విడిచిపెట్టండి, క్యాబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే చెప్పింది కదా. ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి ఇంటికి ఎదురుగా తుపాకీ పెట్టి పైసలు వసూలు చేసిండు అని ఎవరు చెప్పిండ్రు? క్యాబినెట్ మినిస్టర్ గారి కుటుంబ సభ్యులే చెప్తుండ్రు కదా. అది ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయవా? గన్ను పెట్టినోడెవడు, పైసలు వసూలు చేసినోడెవడు ఎందుకో బయటకు రాదు? ఇట్స్ పెడతామా? రేపు బీఆర్ఎస్ వచ్చినాక అన్ని బయటకు తీయమా? మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది, మా హయాంలో అగ్రికల్చర్ పెరిగింది, మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది. ఇలా రేవంత్ పాలనలో అసలు ఎక్కడ చూసినా మాఫియా. నిన్న మనం చూసినాం కదా, ఒక మంత్రి గారి కుమారుడు వాళ్ళని బౌన్సర్లను వేసుకొని పోయి భూములు కబ్జా పెట్టుడు, ముఖ్యమంత్రి గారి సన్నిహితుడు తుపాకీ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించుడు. ఇట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను తయారు చేస్తే వీళ్ళు క్రైమ్ క్యాపిటల్గా వీళ్ళు హైదరాబాద్ను మలిపినారు. క్రైమ్ క్యాపిటల్ అయిపోయింది. హోంమంత్రే ముఖ్యమంత్రి. మళ్ళీ బాధ ఏంటంటే ఈయన ఏ శాఖ పెట్టుకుంటే అది అవుట్, విద్యాశాఖ పెట్టుకుంటే అది అవుట్ అయిపోయింది, హోంమంత్రి పెట్టుకుంటే ఇది అవుట్ అయిపోయింది, మున్సిపల్ పెట్టుకుంటే కంప్ అయిపోయింది, అవినీతి కంప్ అయిపోయింది. 2023తో పోలిస్తే 9.8% క్రైమ్ పెరిగింది. 2024లో మళ్ళీ 14% పెరిగింది. అసలు కేసుల సంఖ్య చూద్దాం ఓవరాల్గా, పెద్ద నంబర్ పోకుండా. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అయిన కేసులు 2,13,000. రేవంత్ వచ్చినాక 2024లో 2,24,000, 11,000 కేసులు పెరిగినాయి. 2025 ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం, ఇంకొక నెల ఉన్నది. ఇవాళకి ఎంత పెరిగింది అంటే 2,38,000 పెరిగింది. అంటే దాదాపు 25,000 కేసులు రేవంత్ హయాంలో ఈ 11 నెలలనే పెరిగినాయి. అంటే కేసులు పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతున్నది. నడి రోడ్డు మీద ఇవాళ హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మర్డర్ కేసులు 16% పెరిగినాయి. నడి రోడ్డు మీద 88 హత్యలు జరిగినాయి. ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి. 2023తో చూస్తే 50% కేసులు పెరిగినాయి. కేసులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. అంటే పాలన అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఇంకొక చిన్న ఉదాహరణ, చాలా పెద్దగా ఎత్తున్నట్టుంది, క్లోజ్ చేస్తా, మళ్ళీ ఇంకో రోజు చెప్తా. అంటే రైజింగ్ అని ఇప్పుడు ఏదో ప్రోగ్రాం పెట్టారు కదా. రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూస్. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఇప్పుడు సింపుల్ మోటార్ సైకిల్ ఎప్పుడు కొంటాం? కార్ ఎప్పుడు కొనుక్కుంటారు? మోటార్ సైకిల్ ఎప్పుడు కొనుక్కుంటారు? ₹1 సంపాదిస్తే ఆదాయం వస్తేనే కదా మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, లేదా కారు కొనుక్కుంటాం, లేదా ఇల్లు ప్లాట్ కొనుక్కుంటాం. 2020 ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెక్కలు, అఫీషియల్ లెక్కలే చెప్తున్నాను నేను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరిగింది ఆదాయం అని చూస్తుంటాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత పెరిగింది. 2023-24లో మా ప్రభుత్వం ఉంది. అంటే అంతకుముందు 22-23 కంటే 23-24లో రోడ్ ట్యాక్స్ ఆదాయం, అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఫీజెస్ ఎంత పెరిగిందంటే 10% పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో గత సంవత్సరం 22-23 కంటే 23-24లో 10% పెరిగింది. దాని 24-25 రేవంత్ వచ్చింది కదా, ఎంత పెరిగింది? 3.5% తగ్గింది. పెరుగుడు కాదు, తగ్గింది, లోపలికి పోయింది. బీఆర్ఎస్ హయాంలో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ పోయింది. రేవంత్ వచ్చినాక 3.5% తగ్గింది. ఈ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే ఏదో +0.5 0.5% పెరిగింది. మేము 10% పెరిగినాం. ఈ 0.5 కూడా ఎందుకు పెరిగింది తెలుసా? ఈయన ఫీజులు పెంచిండు. మొన్న మోటార్ సైకిల్ మీద ఫీజు 5,000 పెంచిండు, కారు కొంటే 30,000 పెంచిండు, లైసెన్స్ తీసుకుంటే 200 పెంచిండు. ఇవన్నీ పెంచితే 0.5% పెరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించింది, నీ పాలనలో రియల్ ఎస్టేట్ నడవడం లేదు,
నీ పాలనలో ప్రజలు కష్టాల్లోకి నెట్టబడ్డారు కనుకనే నీ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, నీ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గుముఖం పడుతుంది, మర్డర్లు, క్రైమ్లు, అత్యాచారాలు, కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి కూడా పెరిగింది, ఆంధ్ర పెత్తనం పెరిగింది. నేను మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చూపించిన, మీరు చూసింటారు, ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడనో అందులో కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళను, ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళని తెచ్చి జెన్కో డైరెక్టర్లు, ట్రాన్స్కో డైరెక్టర్లు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు, కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడతా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడుతున్నారు. రాష్ట్ర అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ వాళ్ళ రోల్ పెరిగింది. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అక్కడ విజయవాడలో కట్టుకొత్తే ఇక్కడ బల్బు వెలుగుతున్నది, ఆడ కట్టుకొత్తే ఇక్కడ బిల్ పాస్ అవుతుంది. పాలన ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం చేసుకుని తెలంగాణ ఒక గీట్రాయిగా పనికొస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తే ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా ఒక నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలోనైతేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి, సంక్షేమ రంగం అయితేనేమి ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. 3 మాటల్లో చెప్పాలంటే నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం, ఇంతకు మించి ఏమీ లేదు. కేసీఆర్ గారు 2 ఏళ్ల పాలన కూడా చూడండి మీరు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు మేము తీసుకున్నాం మా 2 ఏళ్ల పాలనలో. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాష్ట్రం, ఇంకా సంసారమే సరిగా లేదు, ఉద్యోగులు లేరు, ఏమీ లేని రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో ఎంత బాగా తీర్చిదిద్దారో మాకంటే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే, గ్రామాల్లో పొద్దుందా కరెంటే ఉండదు, వ్యవసాయానికి 3-4 గంటల కరెంట్